ఎవరైతే ఉన్నారో పీడ చేసేటువంటి పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో మాజీ మంత్రి విడుదల రజనిని మాజీ మంత్రి అంబటి రాంబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. విడుదల రజనిని పార్టీ కోసం ఉత్సాహంగా పనిచేస్తున్నారని, ఆమెకు సంఘీభావం తెలిపినట్లుగా చెప్పారు. వైసీపీ నేతలపై ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతమవుతుందని, జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను కానీ, రజనీ గారు కానీ, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కానీ ఈ జిల్లాలో మా మీద అనేక కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. మీరు చూశారు, నేను గుడికెళ్తూ వస్తుంటే నా మీద దాడి చేశారు, నా మీద కేసు పెట్టారు. వస్తుంటే ఆమె మీద దాడి చేశారు, ఈ మీద కేసు పెట్టారు. అంటే దాడి చేసిన వారి మీద కేసులు పెట్టరు, బాధితులు మాత్రమే వారి మీద మాత్రమే కేసులు పెడతారు. మేము బాధిత కేసులు పెడతారు, దాడి చేసిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టరు. మీద కేసులు పెట్టి మమ్మల్ని అణచాలనుకుంటున్నారేమో, ఇంపాసిబుల్. మీరు అణచాలనుకుంటే ఉవ్వెత్తున లెగుస్తామని కూడా మనం చేస్తున్నాం. అవసరమైతే మా కార్యకర్తలు మేము జైలుకి వెళ్ళి జైలు బరోవా చేస్తాం, జైలులోనే ఉంటాం, కాసుకోమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎక్కడ ఒక అడుగు కూడా వెనక్కి వేయడానికి మేము సిద్ధంగా లేవు. మీరు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గం, ఈ దుర్మార్గాన్ని ఎదుర్కోవడానికి ప్రజల్ని సమీకరించుకుంటాం, పోరాటాల బాట పడతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కోర్టులో పెట్టాలి కదా, నేను పీటర్ని, నాకు 65 సంవత్సరాలు. కోర్టులో పెట్టాలిగా, పోలీసు లాకప్ నుంచి కొడతారేమండి. ఎవరినో కొట్టడం సంగతి దేవుడు ఎరుగు. నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశారు ఈ దుర్మార్గ ప్రభుత్వం. వదిలిపెడతానా అంటున్నా. ఆ కొట్టాలని ప్రయత్నం చేసిన సీఐని వదిలిపెడతానా? కొట్టమని ఆదేశించిన నాయకుడు ఎవడో వాడిని వదిలిపెడతానా? ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్లో చట్ట ప్రకారం వారి మీద వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్. ఎన్ని రోజులైనప్పటినీ యాక్షన్ తీసుకుంటామని కూడా మనం